వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. బంగ్లాదేశ్లో విద్యార్థి నాయకుడు మహమ్మద్ హాదీ హత్య తెలిసిందే. మరి దీని తర్వాత పరిస్థితులు వేగంగా చేయి దాటిపోతున్నాయి. మరి ఈ హత్యతో మొదలైన చిన్న అల్లర్లు ఇప్పుడు కేవలం రాజకీయ నిరసనలకే పరిమితం కాలేదు, మతపరమైన హింసగా కూడా మారిపోయింది. ముఖ్యంగా హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ హిందూ యువకుడిని బహిరంగంగా కొట్టి సజీవ దహనం చేయటం, మరొక మహిళ నిప్పుల్లోకి నెట్టడం, ఇలాంటి అమానుష ఘటనలు బంగ్లాదేశ్లో మానవ హక్కుల పరిస్థితి ఎంత దిగజారిపోయిందో, ఎంత దారుణంగా ఉందో చెప్తున్నాయి. మరి ఈ సమయంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన తాత్కాలిక ప్రభుత్వం ఏం చేస్తోంది? అల్లర్లను అరికట్టాలి. మరి అట్లా చేయడంలోనే విఫలమవుతూ వస్తోంది. ఇదే కాకుండా వాటిని సాధారణ పౌర ఘర్షణలుగా చిత్రీకరించడమే మరింత ప్రమాదకరంగా మారింది. అయితే మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు అక్కడుంది. మరి తాత్కాలిక పాలన ఈ దాడులను మతపరమైనవిగా చూడొద్దని ప్రకటిస్తోంది. మరి దీని ద్వారా బాధితుల వేదనను తక్కువ చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇది పరోక్షంగా భారత్పై విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంగా కూడా చెప్తున్నారు. మరి ఈ పరిణామాలను చూస్తూ కూడా భారత సహనాన్ని తీవ్రంగా పరీక్షిస్తున్నాయి. దీపు చంద్రాస్ అనే హిందూ యువకుడు హత్య, మరొక మహిళ మరణం వంటి ఘటనలు ఇక భారత్ మౌనంగా ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా కాలంగా భారత్ చాలా వ్యూహాత్మకంగా బిహేవ్ చేస్తోంది. ఏం చేసినా ఓర్పుని చూపిస్తూ వస్తోంది. మరైతే ఇప్పుడు సిచ్యువేషన్లు మారాయి. ఈ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి కూడా. సిలిగురి కారిడార్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే మార్గాలను అడ్డుకుంటామని బెదిరింపులు కూడా వస్తున్నాయి. మరి భారత హై కమిషనర్పై ఆందోళన నిర్వహించడం, షేక్ హసీనా అంశాన్ని కూడా కేంద్రంగా చేసుకుంటోంది బంగ్లా. ఇదంతా విష ప్రచారం చేయటం, ఓవరాల్గా ఇవన్నీ కలిపి ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. మరి ఇదే టైంలో దక్షిణాసియాలో రాజకీయ ప్రతీకార ధోరణి మరింత బలపడుతోంది. పాకిస్తాన్లో అక్కప్పుడు ఇమ్రాన్ ఖాన్ని జైలుకు పంపటం, బంగ్లాలో షేక్ హసీనాపై ఉరిశిక్ష ప్రకటనలు చేయటం లాంటి పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు న్యాయ వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. మరి ఈ ధోరణి ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన సవాలుగా మారుతోంది. అయితే భారత తక్షణ చర్యలకు వెనుకాడడానికి కొన్ని ఆంతరిక కారణాలు కూడా చెప్పొచ్చు. దేశంలో భారీ సంఖ్యలో బంగ్లాదేశీయ వలసదారులు నివసిస్తున్నారు. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా వీళ్ల సంఖ్య ఎక్కువ. ఏవైనా ఇప్పుడు ప్రతీకార చర్యలు గనక కఠిన ప్రతీకార చర్యలు తీసుకుంటే అవి అంతర్గత గందరగోళానికి దారితీయొచ్చనే భావన భారత్లో ఉంది. మరొక వైపు ఇప్పుడు పాకిస్తాన్, చైనా మద్దతుతో బంగ్లా మరింత ధైర్యంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా చైనా భారీ పెట్టుబడులు పెడుతూ యువతలో భారత వ్యతిరేక భావజాలాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సరిహద్దుల భద్రతను కట్టుదిట్టం చేయటం అవసరం. అంతర్గత భద్రతా వ్యవస్థలను అప్రమత్తంగా ఉంచడం కూడా అవసరమే. దీంతో పాటు దీర్ఘకాలిక దౌత్య వ్యూహాలు రూపొందించి అంతర్జాతీయ వేదికలపై బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల అంశాన్ని కూడా బలంగా ప్రస్తావించారు. ఇక మానవ హక్కుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ ఒత్తిడిని పెంచడం ద్వారా మాత్రమే ఈ హింసాత్మక ధోరణికి అడ్డుకట్ట వేయగలము అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.